ఓకే, మనం ఇప్పుడు ఈ క్లాస్ లో వాలెన్సీ బాండ్ థియరీని బేస్ చేసుకుని కొన్ని కాంప్లెక్సెస్ అంటే కోఆర్డినేషన్ నెంబర్ 6, కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉండే కాంప్లెక్స్ కాంపౌండ్స్ యొక్క స్ట్రక్చర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కోఆర్డినేషన్ నెంబర్ 6 గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ 6 తీసుకుంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. CO NH3 6 times 3+. దీని యొక్క స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ కోబాల్ట్ తీసుకుంటే కోబాల్ట్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 27. ఇక్కడ హైబ్రిడైజేషన్ క్యాలిక్యులేట్ చేస్తే NH3 అనేది ఒక న్యూట్రల్ లైగాండ్, దీని యొక్క చార్జ్ వచ్చేసి 0. కాబట్టి కోఆర్డినేషన్ స్పియర్ మీద +3 ఉంది కాబట్టి కోబాల్ట్ ఏ స్టేట్ లో ఉంటుంది, +3 స్టేట్ లో ఉండడం అనేది జరుగుతుంది. కోబాల్ట్ 27 కాబట్టి దాని కాన్ఫిగరేషన్ అంటే ఆర్గాన్ 4s2 3d7 4s2 ఇక్కడ కోబాల్ట్ ఏ స్టేట్ లో ఉంటుందని చెప్తున్నాం, +3 స్టేట్ లో ఉంటుంది. అంటే +3 స్టేట్ లో ఉండడం అంటే ఏంటంటే 3 ఎలక్ట్రాన్స్ ని లాస్ అవుతుంది. 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయితే S లో ఉండే 2 ఎలక్ట్రాన్స్, దీంట్లో ఒక ఎలక్ట్రాన్. ఫైనల్ గా దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసి ఆర్గాన్ 3d6 4s0 అయినప్పుడు దీని యొక్క కాన్ఫిగరేషన్ వేసుకుంటే దీంట్లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ 4p0 కూడా ఉంటుంది. 3d6 4s0 4p0. ఇక్కడ తీసుకుంటే మనం దీన్ని కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే NH3 ప్రెజెన్స్ లో ఏమవుతుందంటే అగైనెస్ట్ హున్స్ ప్రిన్సిపల్ ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్ పేరింగ్ అనేది జరగడం జరుగుతుంది. యాక్చువల్ గా మనకి హున్స్ ప్రిన్సిపల్ ఏం చేస్తాయంటే డీజెనరేట్ ఆర్బిటాల్స్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, పేరింగ్ చేయాలి. అందువల్ల దీని కాన్ఫిగరేషన్ ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ ఈచ్ షెల్ లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ చేస్తాం, తర్వాత పేరింగ్ చేస్తాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే హున్స్ ప్రిన్సిపల్ కి అగైనెస్ట్ గా పేరింగ్ జరగడం అనేది జరుగుతుంది. అంటే దీంట్లో ఉండే 2 ఎలక్ట్రాన్స్ కూడా ఏమవుతాయంటే అగైనెస్ట్ గా ఏమవుతుంటే హున్స్ ప్రిన్సిపల్ కి అగైనెస్ట్ గా పేరింగ్ జరుగుతాయి. ఫైనల్ గా దీని కాన్ఫిగరేషన్ ఇది. ఇక్కడ ఎంటీ ఆర్బిటాల్స్ ఉంటాయి, 2 d ఆర్బిటాల్స్ ఉన్నాయి, ఒక s ఆర్బిటాల్ ఉంది, 3 p ఆర్బిటాల్స్ ఉన్నాయి. కాబట్టి 2 d ఆర్బిటాల్స్, ఒక s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్స్. ఈ ఎంటీ d ఆర్బిటాల్స్ ఏ హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేస్తే D2sp3 హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేస్తుంది. D2sp3 హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేస్తుంది. D2sp3 హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేస్తే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇందాక. D2sp3 హైబ్రిడైజేషన్ కి షేప్ వచ్చేసి మనకి ఏంటంటే ఆక్టాహెడ్రల్ షేప్ అని చెప్పుకున్నాం. ఈ ఆక్టాహెడ్రల్ షేప్ తీసుకుంటే మనకి ఈ ఆక్టాహెడ్రల్ షేప్ లో 6 కార్నర్స్ లో మనకి ఏముంటాయంటే 6 ఎంటీ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఈ ఎంటీ ఆర్బిటాల్స్ తో NH3 మాలిక్యూల్ ఏమవుతుందంటే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ పై డొనేట్ చేస్తుంది. ఎన్ని ఉన్నాయి ఇక్కడ NH3లు 6 ఉన్నాయి కాబట్టి 6 ఎలక్ట్రాన్ పేర్స్ డొనేట్ చేస్తాయి. సిక్స్ ఎలక్ట్రాన్ పేర్స్ ని డొనేట్ చేస్తాయి. ఫైనల్ గా మనకి ఇది CO NH3 6 times 3+ యొక్క స్ట్రక్చర్, కోబాల్ట్ యొక్క స్ట్రక్చర్. దీన్ని బేస్ చేసుకుని మనం దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాం, దాని యొక్క కాన్ఫిగరేషన్ బేస్ చేసుకుని ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఆర్ మ్యాగ్నెటిక్ బిహేవియర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటామని చెప్తున్నాం. దీని ఫైనల్ కాన్ఫిగరేషన్ ఇది. ఫైనల్ కాన్ఫిగరేషన్ లో ఎక్కడైనా మనకి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా చూసుకుంటే మనకి ఎక్కడా కూడా అన్పెయిడ్ లేవు, అన్ని కూడా కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్సే. కాబట్టి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి ఇది డయామాగ్నెటిక్ సబ్స్టెన్స్. It does not contain unpaired electrons. That's why this is a diamagnetic substance. ఇది diamagnetic substance కింద బిహేవ్ చేస్తుంది.
ఇది దేని గురించి మనకి CO NH3 6 times 3+. ఓకే, ఇక్కడ తీసుకుంటే మనకి ఇక్కడ ఏది పార్టిసిపేట్ చేసింది, ఇన్నర్ d ఆర్బిటాల్ పార్టిసిపేట్ చేసింది. కాబట్టి ఈ టైప్ ఆఫ్ కాంప్లెక్సెస్ ని ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్, ఈ టైప్ ఆఫ్ కాంప్లెక్సెస్ ఏమంటాం అంటే ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్ లేదా ఇన్నర్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్. ఇది ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ కాబట్టి దీనికి ఇది డయామాగ్నెటిక్ షేప్, డయామాగ్నెటిక్ సబ్స్టెన్స్, షేప్ వచ్చేసి ఆక్టాహెడ్రల్. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. కోఆర్డినేషన్ నెంబర్ 6 లో మనకి ఇన్నర్ ఆర్బిటల్ కాంప్లెక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇన్నర్ ఆర్బిటల్ కాంప్లెక్స్ కి ఎగ్జాంపుల్ CO NH3 6 times 3+. దీంట్లో మనకి ఎక్కడ కూడా ఫైనల్ కాన్ఫిగరేషన్ లో ఎక్కడ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి అది డయామాగ్నెటిక్ సబ్స్టెన్స్. sp3 Da2 sp3 హైబ్రిడైజేషన్ జరిగింది కాబట్టి షేప్ వచ్చేసి ఆక్టాహెడ్రల్ షేప్ ఉంటుంది అన్నమాట. ఇది కోఆర్డినేషన్ నెంబర్ 6 లో ఇన్నర్ ఆర్బిటల్ కాంప్లెక్స్ గురించి. నెక్స్ట్ వన్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి CO F6 3-, CO F6 3-. ఇక్కడ తీసుకుంటే మనకి ఫ్లోరిన్ అనేది న్యూట్రల్ లైగాండ్ కదండి, నెగిటివ్ లైగాండ్. ఎన్ని ఉన్నాయి మనకి 6 ఉన్నాయి కాబట్టి -6. -6 కి ఎంత కలిపితే -3 వస్తుంది, కోబాల్ట్ మీద +3, రెండు కలిపితే మళ్ళీ -3 వస్తుంది అనమాట. అంటే కోబాల్ట్ ఏ స్టేట్ లో ఉంటుంది, ఇక్కడ కూడా +3 స్టేట్ లోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ కాన్ఫిగరేషన్ సేమ్ వేసుకోవచ్చండి. కోబాల్ట్ అటామిక్ నెంబర్ వచ్చేసి 27, ఆర్గాన్ 3d7 4s2. కోబాల్ట్ +3 స్టేట్ లో ఉంటుంది కాబట్టి S లో ఉండే 2 ఎలక్ట్రాన్స్, D లో ఉండే 1 ఎలక్ట్రాన్స్ రిమూవ్ అవుతాయి. ఫైనల్ గా ఇక్కడ ఏముంటది 3d6. ఇది కాన్ఫిగరేషన్. (4p0) తర్వాత ఇక్కడ 4d0. తర్వాత 4d0. ఇక్కడ ఫ్లోరైడ్ ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు ఇందాక జరిగినట్టు ఏం జరగదు, అగైనెస్ట్ హున్స్ ప్రిన్సిపల్ అనే ఇది పేరింగ్ జరగడం అనేది జరగదు. అగైనెస్ట్ హున్స్ ప్రిన్సిపల్ ఇది పేరింగ్ జరగదు కాబట్టి ఇలాగే ఉంటాయి. మనకి ఇక్కడ ఫామ్ చేయాల్సింది ఏంటి, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేయాలంటే మనకి ఎంటీ ఆర్బిటల్స్ కంపల్సరీ. కాబట్టి హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేసేవన్నీ కూడా ఎంటీ ఆర్బిటల్స్. కాబట్టి ఇవి పార్టిసిపేట్ చేయడానికి పాసిబిలిటీ లేదు, ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఎలక్ట్రాన్స్ తో ఫిల్ అయి ఉన్నాయి, ఎంటీ ఆర్బిటల్స్ లేవు. కాబట్టి ఇక్కడ అవుటర్ ఆర్బిటల్స్ కాంప్లెక్స్ అనేది జరుగుతుంది. అంటే 4s 4p 4d పార్టిసిపేట్ చేస్తాయి. ఒక 1s 3p 2d. ఏ హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేస్తుంది, ఇక్కడ sp3d2 హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేస్తుంది. sp3d2 హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఫైనల్ గా sp3d2 హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేస్తే షేప్ వచ్చేసి మనకి ఆక్టాహెడ్రల్ షేప్. ఆక్టాహెడ్రల్ షేప్ లో మనకి 6 కార్నర్స్ 6 ఎంటీ ఆర్బిటల్స్ ఉంటాయి. వాటి ఏమవుతాయంటే ఫ్లోరిన్ లోనే ఎలక్ట్రాన్ పై డొనేట్ చేయడం వల్ల 4 కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్స్ ఫామ్ చేస్తాయి. ఒక్కొక్కటి 2 ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తాయి కాబట్టి ఎంటీ ఆర్బిటల్స్ లో అకామిడేట్ చేయడానికి 2 ఎలక్ట్రాన్స్ ఏంటంటే ఫిల్ చేస్తాం. 6 లైగాండ్స్ కాబట్టి 6 2s 12 ఎలక్ట్రాన్స్ ని ప్రొవైడ్ చేస్తాయి. 12 ఎలక్ట్రాన్స్ ని మనం ఫిల్ చేస్తాం. ఇది ఫైనల్ గా ఏంటంటే మనకి CO F6 3- యొక్క కాన్ఫిగరేషన్. ఈ కాన్ఫిగరేషన్ లో మనకి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, అన్పెయిడ్ d ఎలక్ట్రాన్స్ ఎక్కడైనా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి మనకి 1 2 3 4. కాబట్టి ఇది పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్. ఎందుకు, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. దట్స్ వై దిస్ ఈజ్ ఏ పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్. షేప్ వచ్చేసి మనకి ఆక్టాహెడ్రల్ షేప్. ఇక్కడ హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేసే ఆర్బిటల్స్ అన్ని కూడా అవుటర్ షెల్ లో ఉండే ఆర్బిటల్స్. కాబట్టి ఈ టైప్ ఆఫ్ హైబ్రిడైజేషన్ ఏమంటామంటే outer orbital complex, outer orbital complex లేదా
అవుటర్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ అని కూడా అంటాం. అవుటర్ ఆర్బిటల్ కాంప్లెక్స్ అని కానీ అవుటర్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ అని కూడా అంటాం. ఇది ఓవరాల్ ఏంటంటే కోఆర్డినేషన్ నెంబర్ 6 కి సంబంధించి 2 రకాల ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఒకటేమో ఇన్నర్ ఆర్బిటల్ కాంప్లెక్స్, రెండోది వచ్చేసి అవుటర్ ఆర్బిటల్ కాంప్లెక్స్. రెండింటికి కూడా షేప్ వచ్చేసి ఆక్టాహెడ్రల్ షేప్. ఎందుకంటే రెండిట్లో ఒకటి sp3 d2 హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేస్తుంది, ఇంకోటి d2 sp3 హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఏ హైబ్రిడైజేషన్ అన్నా షేప్ వచ్చేసి ఆక్టాహెడ్రల్ షేప్. కానీ ముందు తీసుకున్న ఎగ్జాంపుల్ అందులో అది డయామాగ్నెటిక్ సబ్స్టెన్స్, ఎందువల్ల దాంట్లో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ లేవు. దీంట్లో 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ కింద బిహేవ్ చేస్తుంది. ఇది ఓవరాల్ అంటే కోఆర్డినేషన్ నెంబర్ 6 గురించి. నెక్స్ట్ ఇప్పుడు కోఆర్డినేషన్ నెంబర్ 4. కోఆర్డినేషన్ నెంబర్ 4 సంబంధించి మనం కాంప్లెక్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దీంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే NiCl4 టైమ్స్ 2- NiCl4 2-. ఇక్కడ క్లోరైడ్ అనేది నెగిటివ్ లైగాండ్ కాబట్టి 4 ఎలక్ట్రాన్స్ -4 ఉంటుంది. -4 కి ఎంత కలపాలి? +2 కలిపితే -2 కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి నికెల్ ఏ స్టేట్ లో ఉంటుంది? +2 స్టేట్ లో ఉంటుంది. ఓకే, నికెల్ అటామిక్ నెంబర్ వచ్చేసి 28, కాన్ఫిగరేషన్ వచ్చేసి ఆర్గాన్ 3d8 4s2, ఆర్గాన్ 3d8 4s2. ఇక్కడ నికెల్ తీసుకుంటే మనకి నికెల్ ఏ స్టేట్ లో ఉంది? +2 స్టేట్ లో ఉంది. Ni+2 కాబట్టి Ni+2 అయితే దాని యొక్క కాన్ఫిగరేషన్ వచ్చేసి ఆర్గాన్ 3d8 4s0 అంటే 2 ఎలక్ట్రాన్స్ దేంట్లో కోల్పోతుంది? ఫస్ట్ s ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్ ని కోల్పోతుంది. కాబట్టి ఆర్గాన్ 3d8 4s0. దీని కాన్ఫిగరేషన్ వేసుకుంటే ఎయిట్ ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలి. S లో ఎలక్ట్రాన్స్ ఏమీ లేవు. దాని తర్వాత 4p కూడా ఉంటుంది. 4p లో కూడా ఎలక్ట్రాన్స్ ఏమీ లేవు. ఇక్కడ కూడా క్లోరిన్ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు ఏది మెటల్ అయాన్ని. అంటే అగైనెస్ట్ హోమ్స్ ప్రిన్సిపల్ కింద ఇక్కడ పెయిరింగ్ జరగడం అనేది జరగదు. కాబట్టి ఇక్కడ ఏముంటాయి? మనకి 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. ఇవి అన్పెయిడ్ జరగడం అనేది జరగదు. కాబట్టి మనకి హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేసేవి అనేవి ఎంటీ ఆర్బిటల్స్. ఎందువల్లంటే 2 ఎలక్ట్రాన్స్ ని అకామిడేట్ చేయాలి కాబట్టి ఎంటీ ఆర్బిటల్స్ కావాలి. కాబట్టి ఎంటీ ఆర్బిటల్స్ ఇక్కడ ఏమున్నాయి? s p. d లో ఎంటీ ఆర్బిటల్స్ లేవు. కాబట్టి హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేసి 1s 3p. ఎందుకు? ఇవి 4 పార్టిసిపేట్ చేస్తున్నాయి. మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ లైగాండ్స్ వచ్చేసి 4 కాబట్టి 4 కోఆర్డినేషన్ నెంబర్ 4 కాబట్టి 4 ఉండే హైబ్రిడైజేషన్ జరగాలి. 4 ఉండే హైబ్రిడైజేషన్ 2 టైప్స్ అని చెప్పుకున్నాం. ఒకటి sp3, రెండోది dsp2. ఇక్కడ dsp2 జరగడానికి పాసిబిలిటీ లేదు. కాబట్టి ఇక్కడ హైబ్రిడైజేషన్ జరుగుతుంది. మనకి sp3 హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేస్తాయి. ఫైనల్ గా 4 sp3 ఆర్బిటల్స్ ఫామ్ అవుతాయి. కాబట్టి దాని యొక్క షేప్ వచ్చేసి టెట్రాహైడ్రల్. షేప్ వచ్చేసి టెట్రాహైడ్రల్. కాబట్టి ఈ 4 హైబ్రిడ్ ఆర్బిటల్స్ తో క్లోరిన్ ఆటమ్ ఏంటంటే 2 ఎలక్ట్రాన్ పేర్స్. ఒక ఎలక్ట్రాన్ పేర్ డొనేట్ చేస్తే 4 ఉన్నాయి కాబట్టి 4 ఎలక్ట్రాన్ పేర్ డొనేట్ చేస్తే ఫైనల్ గా ఇది NiCl4-2- యొక్క ఫైనల్ కాన్ఫిగరేషన్. ఈ ఫైనల్ కాన్ఫిగరేషన్ లో మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక అన్పెయిడ్, ఇక్కడ ఒక అన్పెయిడ్, 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి ఇది ఏ సబ్స్టెన్స్ అంటే పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్. ఇది సబ్స్టెన్స్ మనకి పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి NiCO4 టైమ్స్. NiCO4 టైమ్స్ నికెల్ టెట్రా కార్బోనైల్. ఇక్కడ చూసుకుంటే మనకి కార్బోనైల్ గ్రూప్ అనేది న్యూట్రల్ లైగాండ్ కాబట్టి దీనికి ఛార్జ్ ఏమీ ఉండదు. దీని ఛార్జ్ ఉండదు కాబట్టి నికెల్ మీద కూడా ఛార్జ్ ఉండదు. కాబట్టి నికెల్ ఏ స్టేట్ లో ఉంటుంది? ఆక్సిడేషన్ నెంబర్ వచ్చేసి 0. అంటే అది ఒరిజినల్ స్టేట్ లోనే ఉండడం అనేది జరుగుతుంది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనకి దీని కాన్ఫిగరేషన్ వచ్చేసి నికెల్ 0 అటామిక్
జీరో ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంటుంది కాబట్టి నికెల్ అటామిక్ నెంబర్ 28, ఆర్గాన్ 3d8 4s2 ఇదే స్టేట్ లో ఉంటుంది. దీని కాన్ఫిగరేషన్ వేసుకుంటే డీలో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎస్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, పీలో ఎలక్ట్రాన్స్ ఉండవు, 4p0. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ కూడా హున్స్ ప్రిన్సిపల్ కి అగైనెస్ట్ గా ఇక్కడ పేరింగ్ జరగడం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా కోబాల్ట్ CO కార్డినల్ గ్రూప్ ఉన్నప్పుడు ఏంటంటే హున్స్ ప్రిన్సిపల్ కి అగైనెస్ట్ గా పేరింగ్ జరుగుతుంది. ఫైనల్ గా ఎస్ లో ఉండే 2 ఎలక్ట్రాన్స్ దీంట్లో షిఫ్ట్ అవుతాయి. అంటే 3d10 4s0 4p0 అంటే D లో 10 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోయి ఉంటాయి. అంటే 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ పేరింగ్ జరగడం జరుగుతుంది. ఎస్ లో ఏమైనా ఎలక్ట్రాన్స్ ఉండవు, పి లో కూడా ఏ ఎలక్ట్రాన్స్ ఉండవు. కాబట్టి ఇక్కడ ఎంటీ ఆర్బిటాల్స్ పార్టిసిపేట్ చేస్తాయి కాబట్టి 1s ఆర్బిటాల్ 3p ఆర్బిటాల్. ఇక్కడ కూడా హైబ్రిడైజేషన్ పార్టిసిపేట్ చేస్తుంది. అంటే sp3 హైబ్రిడైజేషన్ పార్టిసిపేట్ చేస్తే ఫైనల్ గా గెయిన్ షేప్ కూడా ఏంటంటే మనకి టెట్రాహెడ్రల్ షేప్. గెయిన్ షేప్ వచ్చేసి మనకి టెట్రాహెడ్రల్ షేప్. తర్వాత మ్యాగ్నెటిక్ బిహేవియర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఇక్కడ కోబాల్ట్ కార్బోనైల్ గ్రూప్ ఏంటంటే 4 ఎలక్ట్రాన్ పేర్స్ డొనేట్ చేస్తే 4 ఎలక్ట్రాన్ పేర్స్ ఏంటంటే ఇలా అకామిడేట్ అవుతాయి. ఫైనల్ గా చూసుకుంటే ఇది నికెల్ టెట్రాకార్బోనైల్ లో నికెల్ యొక్క స్ట్రక్చర్. దీంట్లో ఎక్కడైనా మనకి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా, ఎక్కడ కూడా అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ లేవు, అన్ని పెయిడ్ ఎలక్ట్రాన్స్. కాబట్టి ఇది డయామాగ్నెటిక్ సబ్స్టెన్స్. ఇది డయామాగ్నెటిక్ సబ్స్టెన్స్. ఇది మనకి నికెల్ టెట్రాకార్బోనైల్ గురించి. ఇంకా ఒక్కొక్క లాస్ట్ ఇప్పటి వరకు ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ చెప్పుకున్నాం, టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ చెప్పుకున్నాం. ఇంకోటి మిగిలిపోయింది ఏంటంటే స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్స్. స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్స్ కి ఎగ్జాంపుల్ వచ్చేసి NiCN 4 times 2 minus. NiCN 4 times 2 minus. ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ క్యాల్కులేట్ చేస్తే Cn అనేది నెగిటివ్ లైగాండ్ 4 ఉన్నాయి కాబట్టి -4. -4 కి ఎంత యాడ్ చేస్తే -2 అవుతుంది, +2 యాడ్ చేయాలి. ఫైనల్ గా నికెల్ +2 స్టేట్ లో ఉంటాం. నికెల్ +2 స్టేట్ లో ఉండడం అనేది జరుగుతుంది. నికెల్ +2 స్టేట్ లో ఉంటే Ni+2 Ni+2 లో కాన్ఫిగరేషన్ వచ్చేసి ఆర్గాన్ 3d8 4s0 4p0 అంటే S లో ఉండే 2 ఎలక్ట్రాన్స్ ఎలిమినేట్ అయిపోతాయి +2 స్టేట్ కాబట్టి D లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. D లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. S లో 0, P లో 0. ఇక్కడ సైనైడ్ అనేది ఏంటంటే మనకి మెటల్ అయాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే హున్స్ ప్రిన్సిపల్ కి అగైనెస్ట్ గా ఏమవుతాయంటే పేరింగ్ జరుగుతాయి. హున్స్ ప్రిన్సిపల్ కి అంటే ఇక్కడ ఆల్రెడీ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ 2 ఉన్నాయి. ఇవి రెండు ఏమవుతాయంటే పేరింగ్ లో పార్టిసిపేట్ చేస్తాయి. ఫైనల్ గా మనకి ఏం మిగిలిపోతుంది, ఇక్కడ ఎంటీ డి ఆర్బిటాల్ మిగిలిపోతుంది. ఒక 1d 1s 2p. ఇవి 4 హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేస్తాయి. 1d 1s 2p. కాబట్టి ఏ హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేస్తుంది, ఇక్కడ DsP2 హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేస్తుంది. DsP2 హైబ్రిడైజేషన్ లో పార్టిసిపేట్ చేస్తే మనకి షేప్ వచ్చేసి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. షేప్ ఏంటి మనకి, DsP2 హైబ్రిడైజేషన్ జరిగితే స్క్వేర్ ప్లానర్. ఏ షేప్ మనకి స్క్వేర్ ప్లానర్ షేప్ లో ఉంటాయి. ఇక్కడ ఏమవుతాయంటే అకామిడేట్ చేస్తే Cn-4 2 8 ఎలక్ట్రాన్స్ అకామిడేట్ చేస్తే డొనేట్ చేస్తే ఇవేమో అకామిడేట్ అవుతాయి. ఫైనల్ గా ఇది ఫైనల్ NiCN 4 టైమ్స్ లో నికెల్ యొక్క కాన్ఫిగరేషన్. దీంట్లో ఎక్కడైనా మనకి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా, ఎక్కడా కూడా అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ లేవు. కాబట్టి ఇది డయామాగ్నెటిక్ సబ్స్టెన్స్. డయామాగ్నెటిక్ సబ్స్టెన్స్. ఇవి ఓవరాల్ గా ఏంటంటే మనకి వాలెన్సీ బాండ్ థియరీని బేస్ చేసుకుని కోఆర్డినేషన్ నెంబర్ 6 కోఆర్డినేషన్ నెంబర్ 4 కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం.
ఇక్కడతో మనకి వ్యాలెన్సీ బాండ్ థియరీ అయిపోయింది. నెక్స్ట్ వ్యాలెన్సీ బాండ్ థియరీని బేస్ చేసుకుని మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఏంటంటే మనకి ఫైనల్ కాన్ఫిగరేషన్ లో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే మనకి అది పారామాగ్నెటిక్. అదే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ లేకపోతే డయామాగ్నెటిక్ సబ్స్టెన్స్ అని చెప్పుకున్నాం. ఇక్కడ తీసుకుంటే ఏది పారామాగ్నెటిక్ ఏది డయామాగ్నెటిక్ అనే దాన్ని కన్ఫర్మ్ చేయడానికి ఇక్కడ అన్పెయిడ్ డి ఎలక్ట్రాన్స్ 3 ఉంటే పర్వాలేదు. అంటే D3 ఫస్ట్ 3 ఎలిమెంట్స్ D1 D2 D3 ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అక్కడ పేరింగ్ జరగడం అనేది జరగదు. కాబట్టి అన్పెయిడ్ డి ఎలక్ట్రాన్స్ ఉండడం అనేది జరుగుతుంది. కానీ మోర్ దాన్ 3 ఉంటే కంపల్సరీ అంటే 4, 5, 6 వచ్చినప్పుడు ఏమవుతాయంటే అవి హున్స్ ప్రిన్సిపల్ కి అగైనెస్ట్ గా పేరింగ్ జరగచ్చు. హున్స్ ప్రిన్సిపల్ కి అగైనెస్ట్ గా పేరింగ్ జరగకపోవడం అనేది కూడా జరుగుతుంది. అందువల్ల అది కన్ఫర్మ్ గా చెప్పలేము. అక్కడ అది పారామాగ్నెటిక్ సబ్స్టెన్స్ డయామాగ్నెటిక్ సబ్స్టెన్స్ అనేది